సో మనం ఇందాక ముందు ఎస్క్యూఎల్ జాయిన్స్ చూసాం. ఇప్పుడు మర్జ్ చూద్దాం. మర్జ్ కూడా సేమ్ అన్నమాట. జాయిన్స్ ఎస్క్యూఎల్లో జాయిన్స్ అట్లా ఇక్కడ మర్జ్ అట్లా. సో ఇక్కడ మనకి టూ టేబుల్స్ ఉన్నాయి. ఒకటి ఫ్యాక్ట్ టేబుల్, ఇది ఫ్యాక్ట్ టేబుల్, ఇది టీమ్ టేబుల్. సో మనకి కామన్గా ఉన్న రూల్స్ వచ్చేసి ప్రొడక్ట్ ఐడి, ప్రొడక్ట్ నేమ్ రెండిట్లో ఉన్నాయి. అండ్ ఇందులో ఉన్న కామన్గా ఉన్న రోజ్ వచ్చి 8088 ఉంది, ఇక్కడ కూడా 8088 ఉంది. అండ్ 9099 ఉంది, ఇక్కడ కూడా 9099 ఉంది. లేదంటే ఇక్కడ నోర్ ఉంది, ఇక్కడ కూడా నోర్ ఉంది. బ్లూ బ్యాండ్ ఉంది, ఇక్కడ కూడా బ్లూ బ్యాండ్ ఉంది, ఇక్కడ కూడా ఇంకొకసారి నోర్ ఉంది అనమాట. ఇప్పుడు దీనికి కూడా ఎట్లా ఎన్ని నెంబర్ ఆఫ్ రోజ్ వస్తాయి, తర్వాత మర్జ్ ఎట్లా చేయమంటారు. సో ఫస్ట్ ఇక్కడ నోర్ ఉంది, ఇక్కడ కూడా నోర్ ఉంది, సో ఇక్కడ కూడా నోర్ ఉంది. సో రెండు ఇలా జాయిన్ చేసాం. తర్వాత ఇక్కడ బ్లూ బ్యాండ్ ఉంది, ఇక్కడ కూడా బ్లూ బ్యాండ్ ఉంది. సో ఇప్పుడు ఇన్నర్ జాయిన్ ఎట్లా అంటే కామన్ కాలమ్స్ అండ్ కామన్ రోస్ ఇన్ బోత్ ద టేబుల్స్ అన్నమాట. సో ఇక్కడ నోర్ రెండు సార్లు వస్తుంది, ఇక్కడ నోర్ రెండు సార్లు వస్తుంది, 1 2. సో అది ఇక్కడ ఎంటర్ చేశాను. బ్లూ బ్యాండ్ ఎట్లా ఎంటర్ వస్తుంది, 1 టైం. సో బ్లూ బ్యాండ్, సో ఇది టోటల్ కదా. ఇక్కడ నోర్ 2 టైమ్స్ వస్తుంది, బ్లూ బ్యాండ్ 1 టైం వస్తుంది, ఇంకా ఏముంది కాబట్టి 2 + 1 3 రావాలి. ఇక్కడ మనం ఇన్నర్ జాయిన్ అప్లై చేసుకుందాం. సేమ్ టేబుల్స్, ఇది ఫ్యాక్ట్ టేబుల్, ఇది టీమ్ టేబుల్. సో ఇప్పుడు మర్జ్ చేయాలంటే మనం హోమ్లో ఉన్న మర్జ్ క్వరీస్లోకి వెళ్ళి మర్జ్ క్వరీస్ వస్తుందో కొడితే, అంటే మర్జ్ క్వరీస్ అందులో కూడా చూసి మనం ఎగ్జిస్టింగ్ టేబుల్ కావాలి కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఫ్యాక్ట్ టేబుల్ ఉంది కాబట్టి ఇక్కడ మనం టీమ్ టేబుల్ తీసుకోవాలి. కామన్గా ఉన్న కాలం ఏది ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి. అంటూ మనం రెండు కాలమ్స్ ఉన్నాయి, ఇక్కడ రెండు సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు అవసరం లేదు. సో మనకి ఇక్కడ ఏ టైప్ ఆఫ్ జాయిన్ కావాలి. సో మనకి ఇన్నర్ జాయిన్ కావాలి. ఓకే కొడితే మనకి ఇక్కడ ఇలా వస్తుంది. దీన్ని ఇక్కడ క్లిక్ చేస్తే, ఎందుకంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్ 3 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి మీకు అక్కడ టేబుల్ కింద చూపిస్తుంది. ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు నెంబర్ ఆఫ్ కాలమ్స్లో ఏ కాలమ్స్ కావాలి. మనకు ఆల్రెడీ ప్రొడక్ట్ ఐడి ఉంది, ప్రొడక్ట్ నేమ్ కూడా ఉంది. సో స్టాక్ లొకేషన్ క్లిక్ చేస్తే మనకి స్టాక్ లొకేషన్ వస్తుంది. సో నెంబర్ ఆఫ్ రోస్ ఎంత 3 వచ్చాయి. ఇక్కడ కూడా 3 ఉంది, ఇక్కడ కూడా 3 వచ్చింది. ఇది సరిపోయింది. సో ఇప్పుడు మనం లెఫ్ట్ అవుటర్ జాయిన్ చూద్దాం. లెఫ్ట్ అవుటర్ జాయిన్ ఎలా అంటే ఆల్ రోస్ ఇన్ ద లెఫ్ట్ టేబుల్ ప్లస్ కామన్ కాలమ్స్ ఇన్ బోత్ టేబుల్. సో మనకి ఇక్కడ వరకు ఉన్నది కామన్ టేబుల్, కామన్ రోస్ అన్నమాట. 2 + 1 3. తర్వాత ఇంకా కామన్ కాన్ది ఏముంది లెఫ్ట్ టేబుల్లో, 1 2 3 4 5. మ్యాగ్నమ్, లక్స్, క్రీమ్, సాన్సిల్క్, సుప్రీం, ఈ 5 టేబుల్ బిలో లేవు. సో ఇది నాన్ నాన్ మ్యాచింగ్ రోస్ అన్నమాట. సో 3 + 5 8 అన్నమాట. సో ఇక్కడ మనకి నెక్స్ట్ది లెఫ్ట్ అవుటర్ జాయిన్ చేస్తే మనకి 8 రావాలన్నమాట. సో దానికి మనం మర్జ్ క్వరీస్లోకి వెళ్ళి మర్జ్ క్వరీస్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇన్నర్ జాయిన్ వస్తుంది. నాకు కావాల్సింది ఫ్యాక్ట్ డిమ్. అంటే ఇప్పుడు మనం ఇందాక క్రియేట్ చేసిన ఇన్నర్ కూడా టేబుల్ కూడా మనం సెలెక్ట్ చేసుకుని చూస్తే కానీ అవసరం లేదు. నాకు ఫ్యాక్ట్ డిమ్ అవసరం కాబట్టి సో మనకి లెఫ్ట్ అవుటర్ జాయిన్ కాబట్టి ఇక్కడ కూడా రాస్తుంది ఆల్ ఫ్రమ్ ఫస్ట్, మ్యాచింగ్ ఫ్రమ్ సెకండ్. ఆల్ ఫ్రమ్ ఫస్ట్ అంటే ఇది ఫ్యాక్ట్ టేబుల్, సెకండ్ అనేది డిమ్ టేబుల్. దీన్ని మనం లెఫ్ట్ అనుకోవచ్చు, దీన్ని రైట్ అని కూడా అనుకోవచ్చు. ఇక్కడ కామన్ కాలం సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత అప్పుడే వస్తుంది ఓకే సింపుల్ అయింది. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మళ్ళీ టేబుల్ అని చూపిస్తుంది, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ సెట్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి కాబట్టి.
మనకి ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ లేని కాలం వచ్చి స్టాక్ లొకేషన్ కాబట్టి అది సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ చూస్తే మనకి ఎయిట్ నెంబర్ ఆఫ్ రోస్ వచ్చినాయి. మనకి మనకు వచ్చింది కూడా ఎయిట్. సో నెక్స్ట్ అది రైట్ అవుటర్ జాయిన్. రైట్ అవుటర్ జాయిన్ కూడా సిమిలర్గానే ఉంటుంది. ఆల్ రోస్ ఇన్ రైట్ టేబుల్ కామన్ రోస్ ఇన్ బోత్ ద టేబుల్స్. మనకి బోత్ ద టేబుల్స్లో కామన్ 2+1 3 ఉంది. సో ఇది కాకుండా మిగిలినది ఏంటంటే కామన్ ఉంది. మనకి షాంపూ లేదు, ఐస్ క్రీమ్ ఆయిల్ లిప్టన్ ఇవేవి ఇందులో లేవు. సో 1 2 3 4. సో ఇక్కడ 4 వచ్చింది. సో 4 + 1 + 2 6 + 1 7 rows. ఈ 7 rows మన రైట్ అవుటర్ జాయిన్లో రావాలన్నమాట. సో ఇది లెఫ్ట్. సో రైట్ అవుటర్ జాయిన్ వచ్చి సేమ్ ప్రొసీజర్. then common column selection, right outer join. ఇక్కడ మనం మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి స్టాక్ లొకేషన్. సెవెన్ రోజు వచ్చింది. అక్కడ మనకి ఎంత వచ్చింది? 7 రోజే వచ్చింది. సో నెక్స్ట్ ఫుల్ అవుటర్ జాయిన్. ఫుల్ అవుటర్ జాయిన్ వచ్చేసి all rows present in the left table plus right table plus common rows in both the tables. All rows common table వచ్చి ఇది 2+1 3. లెఫ్ట్ టేబుల్లో మిగిలినది 5 నాన్ మ్యాచింగ్ టేబుల్. తర్వాత నాన్ మ్యాచింగ్ రోస్ అండ్ రైట్ టేబుల్ ఇవి. సో మొత్తం 3 + 5 8, 3 + 5 8, 8 + 4 12 rows. 12 rows రావాలి. ఇది రైట్. correct ID and full outer. Okay, 12 వచ్చినాయి. సో ఇక్కడ కూడా 12 వచ్చింది. సో ఇది కూడా కరెక్ట్. ఇంకా లెఫ్ట్ హ్యాండ్ కానీ రైట్ హ్యాండ్ కానీ అది కూడా కరెక్ట్. ఈ లెఫ్ట్ హ్యాండ్ కానీ ఏంటంటే ఓన్లీ రోజ్ ఇన్ ఫస్ట్ అన్నమాట. అంటే కామన్గా ఉన్నా కూడా రాకూడదు. ఇక్కడ చూస్తే స్టాక్లోకి వచ్చినాయి. మనకు ఓన్లీ ఉన్నవన్నీ 5 నాన్ మ్యాచింగ్ రీజన్ లెఫ్ట్. సో ఇది సరిపోయింది. ఇక్కడికి టాలీ అయిపోయింది. సో మళ్ళీ రైట్ హ్యాండ్ ఒకటి. సో అది 3 వచ్చింది. సో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ నాన్ మ్యాచింగ్ రోస్ రైట్ టేబుల్ కదా, 4 ఉన్నాయి. సో ఇక్కడ 4 ఉన్నాయి, సరిపోయింది.
సో ఇలా అన్నమాట.